ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రెండంటే రెండే పెక్కలేండి, బాధలన్నీ మర్చిపోతారు. నాలుగు పెక్కలేసారు అనుకోండి, భార్యనే మర్చిపోతారు. బాగారు ఆ పైన ఇంకో 2 వేసారు అనుకోండి, స్వర్గంలో తేలిపోతారు అంతే. బాగారు నిజానికి నేను ఇప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నా. స్వర్గం రంభ. తీసుకోండి బాగారు, మీరు తీసుకోండి. తీసుకోండి బాగారు. దూరం నిలబడా నువ్వు. ఈ రోజు నుంచి నీ బాధలు పంచుకోవడానికి నీకు నేనున్నాను. మనిద్దరికి ఈ మందు ఉంది. మందు వేయండి, బిగించాలంటే ఇలాగ పట్టుకుని అలా వేసామంటే నా స్వామి రంగా స్వర్గంలో అలా 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 అలా. బావుగారు, ఇదంతా భ్రమ కాదా బావుగారు? మీరు నిజంగానే నా కళ్ళ ముందు నిలబడ్డారా బావుగారు? నేను ఆవేశంలో ఏదేదో వాగేశాను బాగారు. తెలీదు, మీరున్నారు అనుకోలేదు బాగారు, నిజంగా అనుకోలేదు. తెలియదు బాగారు. నన్ను క్షమించండి బాగారు, నన్ను క్షమించండి బాగారు. బాగారు నన్ను క్షమించండి బావగారు, నన్ను చంపేయండి బావగారు, చంపేయండి. బావగారు అన్నయ్య, మంచినీళ్ళు. లక్ష్మయ్య ఎరువులు తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళాను అన్నయ్య, కానీ డబ్బులు ఇవ్వకుండా అరువు పెట్టాడు అన్నయ్య.
పాత బాకీ కూడా ఉంది. డబ్బిచ్చి తీసుకెళ్ళమంటేనే బాగుండేదేమో. పంట వస్తేనే కదా డబ్బు కట్టగలడు. ఎరువులు వేస్తేనే కదా పంట వచ్చేది. డబ్బు కోసం ఎరువులు ఆపితే పంట చచ్చిపోతుంది, రైతు నష్టపోతాడు. డబ్బుల కోసం కొద్ది రోజులు మనమే ఆగితే సరిపోతుంది కదా. ఈలోపే ప్రాణాలు పోతాయా ఏంటి? నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం. కూర్చోండి. ఏంటి సార్, ఉన్నట్టుండి ఇలా వచ్చారు? ఎక్కడికైనా వెళ్తూ ఆగారా? లేదండి, మీ దగ్గరికే మీకోసమే వచ్చాం. చెప్పండి. పోయినసారి వేయించుకున్న స్టాక్ పేమెంట్ ఇంకా క్లియర్ చేయలేదు. పోనీ 1-2 రోజుల తర్వాత రండి, మొత్తం కట్టేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ 2 రోజులు అంటున్నారు. పైగా మీరు ఇల్లు ఆస్తి పోయి కట్టుబట్టలతో మిగిలారని తెలిసింది. మరి లోన్ ఎలా తీరుస్తారు చెప్పండి? మీకు చెప్పిన టైంకి డబ్బు కడితే చాలు కదా. ఎలా తీరుస్తానో కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ మీరంత డబ్బు 2 రోజులని మాట చెప్పాను. నేను మాట ఇస్తే చచ్చినా తప్పను. రెండు రోజుల తర్వాత ఇదే టైంకి వచ్చి మీ డబ్బు తీసుకెళ్ళండి. వెళ్ళండి. ఏమండి, మీరు వాళ్ళకి మాటిచ్చారు కదా. మీరు మాటిస్తే ప్రాణం పోయినా తప్పరు కదా. అవును. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మాట తప్పితే ఏమవుతుందండి? ప్రాణం పోతుంది. పరిస్థితులు మారినా నా మాట మాత్రం మారదు. నిజమేనండి, మీరు మాటకి అంత విలువిస్తారు. కానీ మీతో 7 అడుగులో నడిచిన నేను, మీ దగ్గర విలువలు తెలుసుకున్న నేను మాటకి విలువివ్వకూడదా అండి? మాట పైన నిలబడితే నా తప్పు అండి? చెప్పండి. ఆద్య చేతిని వదిలిపెట్టను అని నా చెల్లి చనిపోతున్న టైంలో నా చెల్లి దగ్గర మాటిచ్చినందుకే ఆ మాటని తప్పకుండా ఆద్య చేతిని పట్టుకొనున్నానండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.